అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత 2 రోజుల ముందు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి దాదాపు 1284 కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది. ఇక తాజాగా రైతులకైతే మనకు రైతు భరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించి పెండింగ్ డబ్బులను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 2 పథకాల డబ్బులు కలిసి రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితం నుంచి ఈ డబ్బులు అయితే మనకు జమ అవుతూ ఉన్నాయి. ఈ ఏ జిల్లాల వారికి జమ అవుతున్నాయి, ఒకవేళ ఇంకా డబ్బులు ఈ ఉచిత పంటల బీమా కానీ, సున్నా వడ్డీ కానీ, రైతు భరోసా, పీఎం కిసాన్ కానీ ఇంకా డబ్బులు పడని రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు అంటే లాస్ట్ వరకు చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి వీడియోని. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా మీకు లైక్ బటన్ కిందనే ఉంటుంది, వీడియో కిందనే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు, స్నేహితులకు ఆ బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి. వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా మనకు ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నా, అలాగే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కూడా ఇప్పుడే వీడియో కిందనే మనకు లాస్ట్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రైతన్నులందరూ కూడా తప్పకుండా వీడియోను చూడాలి. మనకు గతంలో డబ్బులు ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా పడుతున్నాయి. రోజుకు కొన్ని జిల్లాల వారికి చొప్పున అయితే జమ చేస్తారు. కాబట్టి రైతన్నులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ప్రతి ఏటా కూడా ప్రభుత్వం అయితే ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది. ఇందులో ముఖ్యమైనటువంటి పథకాలు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, పీఎం కిసాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల్లో 7,500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 6,000 రూపాయలు, మొత్తం 13,500 రూపాయలను మనకు ఎవరైతే రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా జమ చేయడం జరుగుతుంది. ఈ పథకమే కాకుండా మనకు ఉచిత పంటల బీమా అంటే ఏ సీజన్లో, ఖరీఫ్ సీజన్లో కానీ, రబీ సీజన్లో కానీ రైతులు కనుక పంటలు నష్టపోతే అటువంటి పంటలకు పంట నష్టపరిహారం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి రైతులు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అయితే ఇస్తూ వస్తుంది. ఇదొక పథకము. అంతేకాకుండా ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని మనకు పంటలు వేసుకోవడానికి రుణాలు తీసుకుని మనకు వ్యవసాయం చేసి అప్పులైపోయి ఉంటారు, అటువంటి వారందరి బాధలను అర్థం చేసుకుని వారికి వడ్డీ డబ్బులను తిరిగి ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సున్నా వడ్డీ పథకాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ఈ పథకాలతో పాటు మరికొన్ని పథకాలు అంటే సబ్సిడీ విత్తనాలు కానీ, మనకు ఈ రోజు నుంచి సబ్సిడీ విత్తనాల పంపిణీ కూడా ప్రారంభమైంది. వేరుశనగ విత్తనాలు కానీ, మనకు మిగిలినటువంటి జిలుగు, రాగులు ఇలా రకరకాల విత్తనాలను అయితే పంపిణీ చేస్తున్న రైతు భరోసా కేంద్రాల ద్వారా. ఇక ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా గతంలో ఏ పథకాల డబ్బులు అయితే రైతులకు జమ కాలేదో ఆ పథకాల డబ్బులన్నీ కూడా విడుదల చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు వరుసగా 3 పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది. గత 2 నెలల ముందు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ వస్తుందని, అంతకంటే ముందే రైతులకు ఈ పంటల డబ్బులను అందించాలని కూడా నిశ్చయంతో మనకు బటన్ అయితే నొక్కడం జరిగింది. కానీ కొద్ది రోజుల పాటు కూడా డబ్బులు అయితే పడ్డాయి, తర్వాత డబ్బులు అయితే పడలేదు. ఇక ఈ నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాల ద్వారా 13,500 రూపాయలు రానివారు, అలాగే రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాల ద్వారా చివరి విడత 2,000 రూపాయలు జమ కాని వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తుందండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కౌలు రైతులకు ఒకేసారి 13,500 రూపాయలు వేస్తారు. కౌలు రైతులు కానీ, అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ, దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా ఒకేసారి 13,500 రూపాయలు అయితే జమ కాబోతోంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 13,500 రూపాయలను అయితే తీసుకోండి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారో అటువంటి రైతులందరికీ కూడా మనకు వడ్డీ డబ్బులను అయితే తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వం అయితే రైతన్నలకైతే ఇస్తూ వస్తుంది. ఈ డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి ఈ డబ్బులు కూడా జమ అవుతాయి కాబట్టి రైతన్నులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. సున్నా వడ్డీ కింద రైతుల ఖాతాల్లో కంటే మీరు తీసుకున్నటువంటి లోన్ను బట్టి మీరు ఎంత వడ్డీ డబ్బులు కట్టింటారో అంత వడ్డీ డబ్బులను తిరిగి
ప్రభుత్వం అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తుంది. ఇక అంతకంటే ఇంపార్టెంట్ పథకం మనకు ఉచిత పంటల బీమా అన్నమాట. ఇక రైతులు ఏంటంటే మనకు ఎప్పుడు వర్షాలు వచ్చినా లేకపోతే ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా మొదటగా నష్టపోయేది రైతన్న. మనకు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న. మనకు చేతికి అందిన పంట నోటికాడికి రాకుండా మనకి ప్రకృతి వైపరీత్యాల వల్ల అయితే వారి యొక్క పంటలు అయితే నష్టపోతూ ఉంటారు. ఇక అటువంటి రైతన్న కష్టాన్ని గుర్తించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకైతే ఈ ఉచిత పంటల బీమా, పిఎం ఫసల్ బీమా యోజన ఈ రెండు పథకాలను కలిపి రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే ఇస్తుందన్నమాట. అంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారు వేరుశెనగ నష్టపోయి ఉంటే దానికి ఒక డబ్బులు, అలాగే వరి పంట నష్టపోయి ఉంటే దానికి ఒక డబ్బులు, ఇలా రకరకాలుగా టమాటా కనుక నష్టపోయి ఉంటే దానికి ఒక డబ్బులు, ఇలా ఏ పంట నష్టపోతే ఆ పంటలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే సపరేట్గా ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా జమ చేస్తూ వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా, పిఎం కిసాన్తో పాటు 0 వడ్డీతో పాటు ఉచిత పంటల బీమా అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి కూడా జమ చేస్తుంది. ఒకసారి రైతన్నలందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి దాదాపు 1,284 కోట్ల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. కొద్దిసేపటి క్రితం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉండాలి. అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఓకే, ఈ ఆధారు ఫోన్ నెంబర్తోనే కాకుండా మీరందరూ కూడా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి. ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డబ్బులు జమ కాకుండా ఉంటే ఇప్పటికి కూడా గతంలోనూ పడకుండా ఇప్పుడు కూడా డబ్బులు జమ కాకుండా ఉంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు కనుక్కోండి. అది కూడా చేత కాకపోతే మీరు 1902 అంటే 1902 నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు వివరాలు అంటే తెలుసుకోవచ్చు. తెలుసుకొని మీకు ఎందుకు డబ్బులు రాలేదో కనుక్కొని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులు అయితే తీసుకోండి. అంతేకాకుండా మనకు రాబోయే కాలంలో మనకు ఎన్నికల మేనిఫెస్టో ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి కొన్ని పథకాలు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలను కూడా రాబోయే జూన్ 4వ తారీఖున ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు మళ్ళీ సీఎంగా అవుతారనేది తెలుస్తుంది. కాబట్టి అప్పుడు కూడా మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా రైతులకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అలాగే పక్కన షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేస్తేనే వారు కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదన్న. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తుంటాను. మరిన్ని మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. మన ఛానల్లో అన్ని జెన్యూన్ న్యూసే ఉంటుంది, ఫేక్ న్యూస్ అయితే ఎక్కడా ఉండదు.